ప్రియులు సురేంద్ర బాబు శుభలక్ష్మిని దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఆయన దయా సంకల్పం వారిరువురి పట్ల నెరవేర్చడానికి సంఘ సేవకుల మధ్యలో బంధువులు రక్త సంబంధికులు అందరూ కలిసి ఈ యొక్క ఘనమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించడానికి కృపగల దేవుడు సహాయం చేస్తున్నాడు. వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది అని ప్రభు వారు తెలియజేశాడు. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మహిమపరచబడాలని, నూతనంగా జతపరచబోతున్నటువంటి బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ కొద్ది సమయం దేవుని యొక్క మాటలు మీకు అందించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మూడవ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. చదవబడిన లేఖన భాగములో కానా అనే ఒక ఊరిలో వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహానికి యేసును ఆయన శిష్యులను పిలువబడ్డారు. ఇది చాలా గొప్ప విషయం. దేవుడు వివాహ కార్యక్రమాన్ని యాక్సెప్ట్ చేశాడు. వివాహము అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఘనమైనటువంటి కార్యక్రమం కాబట్టే యేసు ప్రభువారు ఆయన వివాహానికి వెళ్ళాడు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడ్డారు. ఆ వివాహం చేసుకుంటున్నటువంటి వారికి దేవుడు వారి మధ్యలో ఉండాలని వారు కోరుకున్నారు. ప్రియులారా, యేసు ప్రభువారిని ఆ వివాహానికి ఆహ్వానించారు. నేటి దినాల్లో చాలా మంది గొప్ప గొప్ప వారిని వివాహానికి ఆహ్వానిస్తూ ఉంటారు. దేవునికి సరి అయినటువంటి సమయాన్ని చాలా మంది ఇవ్వలేరు. ఇక్కడ జరుగుతున్న వివాహం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ముందుగా యేసయ్య శిష్యులను ఆ వివాహానికి పిలుచుకున్నారంటే దేవుని గురించినటువంటి ఆలోచన జ్ఞానము ఆ యొక్క వివాహం జరుపుకుంటున్నటువంటి వారికి పుష్కలంగా ఉంది. ఆ వివాహంలో దేవుడు ఉండాలని వారు కోరుకున్నారు. యేసయ్య ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి వెళ్ళారు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని నరునికి సాటి అయిన సహాయముగా దేవుడు స్త్రీని అనుగ్రహించాడు. ప్రభు చెప్పాడు, పురుషుడు తన తల్లిదండ్రుల్ని విడిచి తన భార్యను హత్తుకుంటారని. ఇంకా ప్రభు అన్నారు, ఆ నూతనంగా జతపరచబడబోతున్నటువంటి భార్య భర్తలతో ప్రభు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది సంతానాన్ని కని భూమిని నింపండి అని. ప్రారంభము నుండి దేవుడు వివాహ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ వివాహ కార్యక్రమంలో దేవుడు ఉంటూనే ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కానా వివాహంలో యేసయ్య ఉన్నాడు కనుక ఆ వివాహమును కొనసాగించుకుంటున్నటువంటి వారికి ధైర్యముగా ఉన్నారు. ఎక్కడ డేలా పడలా, ఎక్కడ బలహీన పడలా, ఎక్కడ బాధపడలా, ఎక్కడ కృంగిపోలేదు. ఎందుకంటే ఆ వివాహ కార్యక్రమంలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, అక్కడ ఒక నీరు కనబడుతుంది. ఆ వివాహ కార్యక్రమంలో యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నట. అక్కడ ఏం జరిగిందంటే, ఆ వివాహం జరుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ద్రాక్షారసము అయిపోయింది. మన వివాహాల్లో మనము ద్రాక్షారసం పోస్తామండి, పోస్తామా భోజనాలే పెడతామా? చెప్పండి, ఈ వివాహంలో భోజనాలే కదా. యూదులకు వివాహానికి పిలిస్తే త్రాగిన వాళ్ళకి త్రాగినంత ద్రాక్షారసం పోయాలి. నేను చర్చుల మధ్యలో దేవుని పనిచేస్తున్నాను. చర్చులు బండ దేవరాని వాళ్ళకి తాగినవాడికి
నువ్వు భోజనం పెట్టు, పెట్టకుండా ఉండు. తాగిన వాళ్ళకి తాగినంత పోపిస్తే పెళ్లి బాగా చేసినట్లు వాడు. కానీ ఇక్కడ యూదులకి ఏ ఆచారం ఉందంటే ద్రాక్షారసము తాగిన వాళ్ళకి తాగినంత పోయాలి. ముందు మంచి ద్రాక్షారసం పోసి మనుషులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు ప్రియుల. ఇక అది మంచిదో జబ్బుతో ఇక మొత్తం ఎక్కిన వాడికి ఏం తెలిసిపోయింది? ఏం తెలీదు. స్టార్టింగ్ లో మాత్రం మంచిది ఇస్తారు, మధ్యలో కల్తీ వచ్చేసేసింది. అది ఆచారం, అది అలవాటు. ఎంతమంది కానీ మంచిది పోయగలుగుతాం అనేసి ముందు మంచిది ఇస్తారు, తర్వాత జబ్బు పడినటువంటి ద్రాక్ష రసం పోస్తూ ఉంటారు. యేసయ్య వెళ్ళినటువంటి పెళ్లిలో కూడా ఈ ఆచారం ఉంది. ఆ ఆచారం ఏంటంటే ద్రాక్ష రసం పోయటం. ఆ ద్రాక్ష రసం అయిపోయిన విషయం ఆ పెళ్లి వాళ్ళు వచ్చి అడగట్లేదు, కానీ యేసు తల్లి అయిన మరి వచ్చి అడుగుతూ ఉంది. ఎవరు అడగాలి? మనకు రాబడ్డది, అయ్యా మా కుటుంబంలో అన్ని సమస్యలు వచ్చినాయి, మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుంది. మరి నువ్వు ఉండవంటే నేను ఉండలేదు, నువ్వు ఉండయ్యా అంటుంది. సమస్య వచ్చిన వాడు చేయాలి ప్రార్థన. ఎవరికి సమస్య వస్తే వాడు ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ వివాహం చేసుకుంటున్న వారు సైలెంట్ గా ఉంటే యేసు తల్లి అయినటువంటి మరియ యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చెబుతుందంటే కూడా వచ్చినాం ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని చెప్పాను. ఎవరు చెప్పాలి? ఆ వివాహం జరిపించుకునే వారు చెప్పాలి. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? యేసు తల్లి చెబుతుంది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మ నాతో నీకేం పని? ఏమన్నాడు? అమ్మా ఎవరితో అన్నాడు మాట? అది సంబంధం లేని విషయాల్లో తలదొరకకూడదు. సంబంధం లేని విషయాల్లో తలదొరిస్తే అవమానమే వచ్చింది. నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పు, నిన్ను అడగనప్పుడు ఏం మాట్లాడకూడదు. కాబట్టి అమ్మ నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. నా సమయం ఇంకా రాలేదంటే ప్రభు అడుగుతాడు అన్నమాట. 12 మంది శిష్యులు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే యేసయ్య నేల మీద నడుస్తూ ఉన్నాడు. పేతురు చూశాడు. ప్రభు నీవే అయితే నీకు నేల మీద నడుస్తానన్నాడు. పేతురు నడిచాడు ప్రభుని చూసి. దిక్కులు చూసి ఆయన మునిగిపోతూ ఉన్నాడు. ప్రభు రక్షించిపోతున్నాడు, నన్ను రక్షించమని వెర్రి కేకలేశాడు. ఆ కేకలైన ప్రభు పేతురు రక్షించాడు. అలాగే సమస్య ఎవరికి వస్తే వాళ్ళు దేవునికి మొరపెట్టాలి. ఇక్కడ మరియమ్మ వారి పక్షంగా మొరపెడుతుంది. అమ్మ నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదని చెప్పి ఇప్పుడు మళ్ళా ఆ తల్లి పరిచారకులను చూసి అంటుంది, ఆయన మీతో చెప్పున్నది చెయ్యండి. సరే, దేవుడు మీతో ఏమి చెప్తే అది చెయ్యండి అని చెప్పింది. ఏదో వచ్చింది చూడండి. యేసు ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా యేసు ఇప్పుడు ఏం చెప్పాడు? అక్కడ 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. 6 రాతి బాణల నిండా నీళ్లతో నింపమని ప్రభు తన పరిచారకులకు చెప్పాడు. మరి ఎంతవరకు నింపారంటే అంచుల మట్టుకు నింపారు. ఆ రాతి బాణలు ఎంత మట్టుకమ్మా? అంచుల మట్టుకు. దేవుడు ఈ సృష్టి అంతటిని కూడా 6 దినాల్లో పూర్తి చేశాడు. 6వ దినమున మనుషుని దేవుడు నిర్మించాడు. 6వ దినమున మనుషుని దేవుడు నిర్మించాడు. ఈ బాణులు ఏ బాణులు అంటే రాతి బాణులు. ఏ బాణులు? అందుకని యేసయ్య అంటాడు, ఆయన మీది రాతి హృదయమైన మాంసపూర్వకంగా దేవుడు మారుస్తాడు. నా మాట అగ్ని వంటిది కాదా? అది బండను బట్టలు చేయి శుద్ధి వంటిది కాదా? బండ లాంటి హృదయాన్ని కూడా దేవుడు మాంస హృదయముగా మార్చడానికి సమర్థుడు. ఇక్కడ 6 రాతి బాణులు ఉన్నాయి. 6 రాతి బాణులు ఖాళీగా ఉన్నాయి. ఇలా మనము ఆ బాణులు అందుకుందాం. మనము ఖాళీగా ఉంటే ఆశీర్వదించబడలేము. దేవుని యొక్క వాక్యము చేత మనము నింపబడాలి. చూడండి, యేసయ్య అన్నాడు, ఆ 6 రాతి బాణులను నేలతో నింపండి అంటే నీళ్లు అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. ఎవరైతే అంచులు మట్టుకు నింపుకుంటారో అంటే దేవుని యొక్క వాక్యాన్ని హృదయం నిండా నింపుకుంటారో వారి జీవితాలు
మార్చాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అవి నీళ్ళే, కానీ దేవుడు వాటిని ద్రాక్షారసంగా మార్చాడు ప్రియులారా. అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనకు మాంస హృదయాలుగా దేవుడు మార్చుతాడు. అంచుల మటుకు మనం దేవుని వాక్యం చేత నింపబడినప్పుడు ద్రాక్షారసం ఎంత మధురముగా ఉంటుందో మన జీవితాలు కూడా అంత మధురముగా ఉంటది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, నేను క్లుప్తంగా ముగిస్తున్నాను, ఏం చెప్పాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. సురేంద్ర బాబు గారికి, సుబ్బలక్ష్మికి నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, దేవుని సేవకుడిగా దేవునిలో నిలబడండి. మీ జీవితాలను దేవుడు ఫలభరితంగా ఉంచుతాడు. అక్కడ నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు నిందకు బదులుగా, అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత కలిగింది. ఆ విందుకు వచ్చినటువంటి ప్రధాని అన్నాడు, ఎవరైనా మనుషులు ముందు మంచి ద్రాక్ష రసం పోస్తారు, తర్వాత జబ్బు రసం పోస్తారు, నీవైతే ఇది వరకు కంటే ఇప్పుడు పోసే ద్రాక్ష రసం చాలా మధురమైన ద్రాక్ష రసం అని ఒప్పుకున్నాడు. ఆ వివాహానికి గొప్ప పేరు కలిగింది ప్రియులారా. ఆయన సూచికల ద్వారా ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. అలాగే సురేంద్ర బాబు సుబ్బలక్ష్మి యొక్క వివాహము ద్వారా దేవునికి మహిమ రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే రాతి హృదయాలు మాంస హృదయాలుగా మార్చబడి దేవుని వాక్యం చేత మన హృదయాలు నింపబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనలందరినీ కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే ఈ యొక్క వివాహాన్ని జరుగుతున్నటువంటి దైవజనుని చేరవచ్చిన మిమ్మలను నూతనంగా జతపరచబోతున్నటువంటి నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించాలని ఇంతటితో నా మాట ముగిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు అయిన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, యొక్క మంచి సమయంలో, ఈ చక్కని సమయంలో ప్రభువా, నూతనంగా జతపరచబడబోతున్నటువంటి సురేంద్ర బాబు సుబ్బలక్ష్మిని ప్రభువా మీరు ఆశీర్వదించి దీవించి ముందున్న సమయాన్ని మేలుకరంగా దీవులకరంగా మార్చండి. వివాహ కార్యక్రమంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అవును అయ్యా, ఆ రాతి బాణాల వలె మా హృదయాలు ఖాళీగా ఉంటే ఏం ప్రయోజనం లేదు నాయన. ఆ రాతి హృదయాల నిండా ప్రభువా వాక్యం చేత నింపబడినప్పుడు ప్రభువా అయ్యా, నీటిని ద్రాక్షరసముగా మధురముగా మార్చినట్లుగా మా జీవితాలను, మా కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తారని చక్కని సందేశం మీరు మాకు క్లుప్తంగా అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలు దీవించమని, ఈ అవకాశాలు ఇచ్చిన దైవజనులను మరి ఎక్కువగా దీవించమని రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.